ఇక్కడ సహోదరులు కొత్త కొత్త టేస్ట్లు అని నాకు చూపించారు. నేను కూడా మీకు కొత్త టేస్ట్లు చూపించాలని వాక్యంలో నుంచి నేను మరి మాట్లాడాలని ఆశపడుతున్నాను. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటం మంచిది. కొన్ని కొత్త విషయాలు, పాత విషయాలే కాకుండా ఈ 3 సెక్షన్లో కూడా కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. అంశం గురించి మరి రాత్రి యేసు ప్రభు రాకడకు ముందు జరిగే పరిణామాలు ఏంటి అనే దాన్ని చెప్పారు. యేసు ప్రభు రాకడకు ముందు ఏం జరుగుతాయి, ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో. యేసు ప్రభు వస్తాడు. యేసు ప్రభు ఇప్పుడు నేను యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏం జరుగుతాయి అనేది కూడా ఒకసారి మీకు రుచి చూపించాలి. యేసు ప్రభు వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ పరిణామాలు జరుగుతాయి. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఎత్తబడతారు, కొంతమంది విడవబడతారు. ఎత్తబడే వ్యక్తులు కేవలం యేసు ప్రభువును విశ్వసించి సరిగా జీవించి రహస్య పాపములు చేయకుండా పరిశుద్ధ ఆత్మను కలిగి దేవుని సంఘంలో లేని వారు నేను ఖచ్చితంగా చెప్పగలనండి, వాళ్ళు ఎత్తబడలేదు. మీరు అపార్థం చేసుకోకండి. మీ పరిస్థితులు నాకు తెలియవు, కానీ కొన్నిసార్లు గట్టిగా చెప్పాలి కొన్ని విషయాలు. సంఘం అనేది యేసు ప్రభు రక్తం ఇచ్చి సంపాదించింది ఈ భూమి మీద. ఎమ్మెల్యేగా ఉండి ఏం సంపాదించావు, ముఖ్యమంత్రిగా ఉండి ఏం సంపాదించావు అనే ప్రశ్నలు వస్తాయి. మనం జనరల్గా అడుగుతాం. అక్కడ దగ్గర మిమ్మల్ని లండన్ వెళ్ళి ఏం సంపాదించావు అని. మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం సంపాదించాడు అంటే ఒకే ఒకటి సంఘం. దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. సంఘం అనేది దేవుడు రక్తం ఇచ్చి సంపాదించింది. ఆ సంఘంలో మనం ఎవరు అంటే అవయవాలం, మనందరమే అవయవాలం. నేను ఇక్కడ మీ దగ్గర చూస్తుంది ఏంటంటే ప్రతి అవయవం పనిచేస్తుంది, కానీ కొన్నిసార్లు కొన్ని అవయవాలు పనిచేయవు. కొన్ని సంఘాలు గోదావరి నదిలో అతను కొట్టుకెళ్ళిపోతున్నాడు. కొట్టుకెళ్తుంటే రక్షిద్దామని ఫాస్ట్గా పరిగెత్తుకున్నాడు. ఎత్తేస్తున్నాడు, అతను లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇతను ఇంకా కొంచెం ఫాస్ట్గా ఎత్తేసి ఎగ్గర జుట్టు పట్టుకున్నాడు. జుట్టు పట్టు గట్టిగా ఇట్లాగాడు. జుట్టుడు వచ్చింది కానీ మనిషి కాదా, విగ్గు పెట్టుకున్నాడు. అదే ఇంకా గట్టిగా ప్రయత్నం చేసి గట్టిగా చేయి పట్టుకున్నాడు. గట్టి పెట్టాడు. చెయ్యుడు వచ్చింది ఇంకా మనిషి కాదు, ప్లాస్టిక్ చేయలేదు. అంటే ఎందుకు చెబుతున్నానంటే ప్లాస్టిక్ జుట్లు, ప్లాస్టిక్ అవయవాలు పనిచేయవు. అవి ఉండటానికి ఉంటాయి కానీ అవి పనిచేయవు. సంఘంలో ప్రతి వ్యక్తి పనిచేయాలి. చూడండి, శరీరంలో పనిచేయని అవయవం ఏమైనా ఉందా? ఏం లేదు. ఒకవేళ ఉంటే అది చాలా నష్టపోతుంది. కాబట్టి మనము సంఘంలో కూడా ప్రతి అవయవం పనిచేయాలి. యేసు ప్రభు రక్తం నుంచి సంపాదించిన సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడుతున్నప్పుడు పనిచేసే వ్యక్తులు మాత్రమే ఎత్తబడతారు. అట్లాగని సంఘం అంతా ఎత్తబడదు. మళ్ళీ మీకు ఇంకొక విషయం చెబుతున్నా, సంఘం అంతా ఎత్తబడదు. సంఘంలో ఖచ్చితంగా కొంతమంది విడవబడతారు. నేను చెప్పిన లక్షణాలు లేనివాడు. సంఘంలో ఖచ్చితంగా కొంతమంది విడవబడతారు, కొంతమంది మాత్రమే ఎత్తబడతారు. ఒకవేళ అందరూ పర్ఫెక్ట్గా ఉంటే అందరూ ఎత్తబడతారు. కాబట్టి ఎత్తబడతాం అనేది ప్రపంచంలో రేపు సంచలనం జరిగించబోతున్న విషయం. ప్రపంచ వ్యవస్థనే మార్చేస్తుంది ఈ ఎత్తబడతాం అనేది. కాబట్టి దీనికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక మాట, సజీవంగా ఉన్నప్పుడే మనం ఎత్తబడతాం. ఒకవేళ ఈ లోపుగా చనిపోయేవనుకో అప్పుడు ఏం జరుగుతుంది అది కూడా మీకు తెలియజేయాలి. ఇది ఒక టేస్ట్ అన్నమాట. సో ఇది దేవుడు చెప్పలేదు, మా తర్వాత మనం మాట్లాడదాం. కాబట్టి దేవుడు బిడ్డలారా, సంఘములో ఎత్తపడటం అనేది చాలా గొప్ప విషయం. మీరందరూ కూడా అందులో ఉండాలి. యేసు ప్రభువును విశ్వసించి అందులో ఉండాలి. యేసు ప్రభు చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడను, అటు తరువాత అంతము వచ్చును అంటాడు. ఈరోజు దాదాపుగా ప్రపంచ దేశాలకు యేసు ప్రభు అంటే ఎవరు తెలిసిపోయింది. యేసు ప్రభు అంటే తెలియని వ్యక్తి దాదాపు ఎవరో లేరు. సువార్త తెలియకపోవచ్చు కానీ యేసు ప్రభు అంటే
ఏదో కొండ జాతులు ఇక మరీ డీప్గా అక్కడ కూడా ప్రయాసపడుతున్నారు చాలామంది. దేవుడి కృపను బట్టి టీవీలు వచ్చిన తర్వాత, రేడియోలు వచ్చిన తర్వాత అందరికీ యేసు ప్రభు ఎవరు తెలిసిపోయింది. అందరికీ యేసు ప్రభు యొక్క ప్రభావం తెలిసిపోయింది. కాబట్టి సువార్త ప్రకటించబడిన అటు తరువాత అంతము వచ్చును. యేసు ప్రభు రాబోతున్నాడు, భూలోకంలోకి రాబోతున్నాడు. వచ్చినప్పుడు తన ప్రజలు ఎత్తపడతారు. ఈ ఎత్తపడేటప్పుడు మీరు గమనించాల్సిన విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా భూమి మీద ఒక్క పిల్లలు ఉండరు. పిల్లలందరూ ఎత్తపడతారు. ఎందుకంటే వాళ్ళు ఏం తెలియదు, వాళ్ళు పాపం తెలియదు. వాళ్ళకి వాళ్ళు దేవుడు నమ్ముకున్నారా, దేవుడు నమ్ముకలేదా అనేది ఇంపార్టెంట్ కాదు. యేసు ప్రభు పరలోకం వెళ్ళాలంటే మీరు చిన్న పిల్లల వల్లే మీరు మార్పు చెందాలి అన్నాడు. సో కాబట్టి చిన్న పిల్లలు అందరిది పరలోకం ఖచ్చితంగా ఉంటుందండి. చూడండి, భూమి మీద పిల్లలు లేకపోతే వాళ్ళు దేవుడు నమ్ముకున్నారా, దేవుడు నమ్ముకలేదు అనేది కాదు. కానీ ఐగుప్తు దేశంలో తొలి పిల్లలు చచ్చిపోయినప్పుడు ఐగుప్తు దేశంలో మహాఘోష పుట్టిందని ఉంది. మరి ప్రపంచంలోని పిల్లలు లేకపోతే ఎంత ఘోష పుట్టిద్దని అసలు మామూలు ఘోష, ఇక దిక్కు లేని పరిస్థితి అన్నమాట. అసలు ఇక మేము నిష్ప్రయోజనం. ఉదాహరణకు తల్లిదండ్రులు దేవుడు నమ్మకలేదు, తల్లిదండ్రులు యేసు ప్రభు నమ్మకలేదు. వారికి ఒక చిన్న పిల్లలు ఉన్నారు. ఈ చిన్న పిల్లలు ఖచ్చితంగా ఎత్తపడతారు. ఎందుకని? చిన్నపిల్లలు ఖచ్చితంగా దేవుని రాజ్యం వెళ్ళిపోతారు. చిన్నపిల్లలు ఎత్తపడినప్పుడు వీళ్ళకి ఎంత బాధ వేసింది, ఎంత ఎటు వెళ్ళాలి, ఎవరిని ఎరగాలి అనే విషయం తెలిసిపోతుంది. చాలా బాధపడ. సో ప్రపంచం అంతా చాలా తలడిల్లిపోతుంది ఒక మాటలో చెప్పాలండి. ఆ టైంలో అప్పుడు అబద్ధ క్రీస్తు ఎంటర్ అవుతాడు. అప్పుడు ఒకళ్ళొకళ్ళు ఓదార్చడానికి ఎవరైనా చనిపోయారండి మన ఇంటి పక్కన ఎవరైనా చనిపోయారు. ఏం చేస్తారు? చనిపోయినప్పుడు ఎవరు లేనప్పుడు వాళ్ళకి ఈరోజు మా ఇంట్లో ఉంది కనరా, మాతో ఉంది కనరా. మరి ప్రపంచ వ్యవస్థలోనే ఎంతోమంది మనుషులు కనపడినప్పుడు వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ధైర్యపరుచుకుని సరే మనందరం కలిసి ఉన్నాం అని అప్పటి నుండి ప్రపంచ దేశాలంతా ఒక దేశంగా మారిపోతుంది. ఇక యుద్ధాలు వద్దు, యుద్ధాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకటి కావాలి. యుద్ధాలు లేకుండా ప్రపంచ దేశంలో ఉండాలి అంటే అందరూ కలిసి ఉండాలి. భారతదేశంలో లండన్ కలిస్తే ఇద్దరికి మంచి యుద్ధాలు ఏమొస్తాయి? కాబట్టి ప్రపంచ దేశాలు కలిసి ఉంటాయి. అప్పుడు ప్రపంచానికి అబద్ధ క్రీస్తు పరిపాలన ప్రారంభమవుతుంది. ఈ అబద్ధ క్రీస్తు పరిపాలనలో 7 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు, 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. దేవుని బిడ్డలారా, ఏం శ్రమలు అంటే ఎలా ఉంటాయంటే జాగ్రత్తగా రండి. ఎవరికి శ్రమలు అంటే ప్రపంచానికి శ్రమలు. ఉదాహరణకు అతను రాగానే 666 అనే ముద్ర మన భారతదేశంలో ఆధార్ కార్డు కంపల్సరీ కదా. ఆధార్ కార్డు బట్టి కొడితే మన బయోడేటా అంతా వస్తుంది. రేపు ప్రపంచానికి ఒక ఆధార్ కార్డు వచ్చింది, అదే 666 ముద్ర. ప్రపంచ దేశాలన్నిటికీ ఒకే కార్డు, ఒకే వ్యవస్థ. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, అబద్ధ క్రీస్తు వల్ల శ్రమల కంటే దేవుని కోపం వల్ల వచ్చే శ్రమలు చూడండి. ప్రకటన గ్రంథం మీరు చదివేటప్పుడు దేవుని కోపం 6వ ముద్ర విప్పగా అది భూమి కాలిపోయాను, సముద్రంలో ఇదైపోయాను, భూమి మీద పడి ఎంత దేవుని కోపం వల్ల వచ్చే శ్రమలు. ఈ టైంలో ఎత్తపడకుండా ఉన్న వాడి యొక్క ప్రతి ఆర్థిక విధానం అబద్ధ క్రీస్తు హ్యాండ్ ఓవర్లోకి వస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్ వాడి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది. అదేంటండి, నేను కష్టపడ్డాను కదా, నేను ప్రయాసపడి లండన్ దేశం వచ్చి కొంత ఏదో సంపాదించాలి, కొంత అమౌంట్, ఈ అమౌంట్ వాడు తీసుకోవడం ఏంటి అనే ఫీలింగ్ రావచ్చు. వాడు ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే అమౌంట్తో నీ పని ఏంటి, నీ ప్రపంచం ఏం కావాలో తీసుకోపో అంటాడు. ఈ ముద్ర ఉంటే నీకు అన్ని ఫ్రీ. చంద్రబాబు నాయుడు ఆల్ ఫ్రీ అని ఆంధ్రప్రదేశ్లో ఎట్లా పార్టీలు ఫ్రీ అంటారు, ఇదిగో రైతు రుణమాఫీ ఫ్రీ అంటాడు. అదేవిధంగా కరోనా అనేది టీవీలు ఫ్రీ అంటాడు. ఇక రకరకాలు రాజకీయ పార్టీలు ఫ్రీ 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 అనే మాట వాడతారు. రేపు మంచి క్రీస్తు ఆల్ ఫ్రీ అంటాడు. నువ్వు నీ ప్రాబ్లం ఏంటి, వెళ్ళిపో, మన ఇండియాలో వెళ్ళిపో, నీకు అవసరం లేదు, ఫ్లైట్ టికెట్ కొనుక్కుపో, మొత్తం చూపి ఈ కార్డు చూపితే చాలు నీ ఫ్లైట్ టికెట్ ఫ్రీ. చూడండి ఎటువంటి వ్యవస్థ రాబోతుందో. నీ దగ్గర నీకంటూ ఒక మనీ ఉండదు,
నీకంటూ ఒక సొంత అకౌంట్ ఉండదు, కానీ నీకు అన్ని ఈ కార్డు ద్వారా ప్రపంచంలో లభ్యమవుతాయి. ఈ వ్యవస్థ రేపు తీసుకొని రాబోతున్నాడు. అయితే ఇప్పుడు ఉదాహరణకు యేసు ప్రభువుని తెలుసుకుంటారు. యేసు ప్రభువుని తెలుసుకుని సరిగా తెలుసుకోకుండా ఉన్న టైంలో ఎక్కడో చోట వాళ్ళు అయ్యో యేసు ప్రభు వస్తాడు, ఎత్తబడతాం, విడవబడతాం, ఈ బోధ అంటారు. ఈ నాలెడ్జ్ కొంతమందికి ఉండింది. ఆ విడవబడిన వాళ్ళు ఆ పరిస్థితి ఏంటంటే వాళ్ళకు నాకు ఆధార్ కార్డు నాకు వద్దండి, ముద్ర వద్దన్నాడు. ఈ ముద్ర వద్దు అన్నారంటే అతన్ని ధిక్కరిస్తున్నారని అర్థం. ఫస్ట్ పాయింట్, అతను ధిక్కరిస్తున్నారు. ఈ ముద్ర లేకపోతే మనకి ఏమీ ఉండదు. ముద్ర లేనప్పుడు, ముద్ర ఉంటేనే మనకి భోజనం, రైస్, చికెన్, లేకపోతే ఇంకోటి పాలు, వాటర్ అన్నీ సప్లై అవుతాయి. ముద్ర లేకపోతే వాళ్ళకి ఏమీ ఉండదు. వాళ్ళు ఎలా బ్రతుకుతారు? ఎకరా బ్రతకటమే. చూడండి, నిత్య అవసరతలు మనకు ఆగిపోతే మనం ఎంత ఇబ్బంది పడతాం. సరిగా ఈ టిఫినే సరిగా లేకపోతే మనకు చాలా ఇబ్బంది పడుతుంది. రేపు అసలు ఏమీ లేకపోతే ఇంక మన పరిస్థితి ఏంటండి? కనీసం తాగడానికి అయ్యో యాపిల్ జ్యూసో లేకపోతే అదన్నా ఉండి ఇవన్నీ ఉండి మనకి ఎక్కడ. రేపు అసలు ఏమీ లేకపోతే పరిస్థితి ఏంటండి? ఎంత బాధ అనుభవించాలి. పోనీ చచ్చిపోదామా? అప్పుడు మనం అనుకుంటాం పోనీ ఎవరు, నేను ఫస్ట్లో అనుకునేవాడిని నెల్లూరు పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ కోసం 40 రోజులు 50 రోజులు ఏం తినకుండా చచ్చిపోయాడు. తినకుండా ఉంటే చచ్చిపోతాం. పోనీ మనం కూడా తినకుండా ఉంటే చచ్చిపోదామా? బైబిల్లో రాయబడింది, ఆ దినములలో మరణము వారిని విడిచిపోతుంది. ఒక్కసారి ఊహించండి. ఇక చచ్చిపోదామంటే సావు ఉండదు, ఆకలి వేస్తూ ఉండేది. విడవబడిన వాళ్ళ పరిస్థితి ఈ ముద్ర వేయించుకుంటే నీ పరలోకం ఉండదు. సెకండ్ ఆప్షన్ అన్నమాట ఇది. సెకండ్ ఆప్షన్ ఎంత కష్టంగా ఉండిద్దో దేవుడు ఇప్పుడు మనకు అవకాశం ఇచ్చాడు. అందుకే మారు మనసు పొందమని, అందుకే జాగ్రత్తగా ఉండమనేది. అందుకే ఏమండి, మీరు దేనికోసమో దేవుడిని విడిచిపెడితే 7 సంవత్సరాలు ఎంత భయంకరమైన బాధకరమైన పరిస్థితులు అనుభవించాలి. చూడండి, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవాలని ఆశపడుదురు గాని మరణం వారి యొద్ద నుండి పారిపోదు. చూసారంటే, మరణము ఆ దినములలో మనుషులు మరణం వెతుకుతారు, మరణము దొరకనే దొరకదు. చావాలని ఆశపడతారు, బాయిలో దూకుతాను అనుకుంటారు. బట్ బాయిలో దూకినా కానీ, నీళ్ళలో మునిగినా కానీ గాలి అక్కడ వచ్చి స్టార్ట్ అయింది. ఏమండి, ఎవరు ఎక్కడ కూడా చచ్చిపోయే ప్రసక్తే. బిల్డింగ్ మీద దూరం బిల్డింగ్ మీద దూకేమనుకోండి, కింద స్పాంజ్ లాగా నిన్ను ఆ భూమి అట్లా మారిపోయింది. చూడండి, అసలు ఒక్కసారి ఊహించండి. ఇది చావాలని ప్రయత్నం చేసిన కిరసనాలు పోసి తగలబెట్టుకున్నావు, పెట్రోల్ పోసి తగలబెట్టుకున్నావు అనుకో, అది నీళ్ళుగా మారిపోయింది ఆ టైంలో. కాబట్టి ఏ క్షణాన ఎక్కడ కూడా చనిపోవడం, ఆత్మహత్యలు అనేది ఉండదు. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా శ్రమ అనుభవించాలి. అంత సాఫీగా సాగుతుంది అనగా, చూడండి, ఆల్ ఫ్రీ ఇచ్చేసాడు అబద్ధ క్రీస్తు అన్ని ఫ్రీ ఇచ్చాడు. ఇక నీకు ఆ కార్డు చూపిస్తే చాలు, పాలు కావాలంటే పాలు, బిర్యానీ కావాలంటే బిర్యానీ, లేకపోతే ఇండియా కాదు ప్రపంచం అంతా తిరగాలంటే నువ్వు తిరగవు. కానీ అదే టైంలో దేవుని శిక్షలు కొన్ని ఉన్నాయి. ఇదిగో మొదటి బోర విప్పగా ఫలానా ఆకాశం నుంచి ఒక పెద్ద అగ్నిగోళం లాంటిది భూమి మీద పడింది. కొంతమంది డిస్టర్బ్ అయిపోతారు, కొంతమంది డిస్టర్బ్ అయిపోతే అక్కడ అలకొల్లం అయిపోయింది. ఎంతోమంది చూడండి, మనుషులు చచ్చిపోరు కానీ దేవుని శిక్ష వల్ల ఆ శిక్ష వల్ల చనిపోతారు. మనుషులు చచ్చిపోరు. ఈ తేడా మీరు అర్థం చేసుకోండి. నా అంతటా నేను మరణాన్ని అనుభవించలేను, కానీ దేవుడు పనిష్మెంట్ వల్ల మరణిస్తారు మళ్ళీ భూమి మీద. ఈ తేడా మీరు గుర్తుపెట్టుకోవాలి.
సో కొంతమంది చనిపోతారు. ఈ చనిపోయేందుకు ఉదాహరణకు భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఏదన్నా ఒక రైలు ప్రమాదం జరిగిపోయింది అనుకో, దీనికి కారణం ప్రభుత్వం సరిగ్గా రోడ్డు వేయలేదు. మన అనంతపురంలో బస్సు వెళ్తా పల్లి వెలుగు అదుపు తప్పి కింద పడిపోయింది. స్కూల్ పిల్లలు చాలా మంది చచ్చిపోయారు. అప్పుడు ప్రతిపక్షం వీళ్ళే ఉన్నారు, ఇదంతా ప్రభుత్వం, ఇది ప్రభుత్వం సరిగ్గా చేస్తే ఎందుకు ఇట్లా ఉండేది. ఒక చిన్న బస్ ప్రమాదానికి ప్రభుత్వం కారణం ఉన్నప్పుడు ఎంత పెద్ద ఆకాశం దగ్గర గొడవ వచ్చి ఆ సముద్రంలో నీళ్లు పాడైపోతాం, భూమి తగలబడిపోతాం, ఇటువంటి శిక్షలు జరిగినప్పుడు ప్రపంచం కూడా మరొకసారి అల్లకల్లోనం. ఏంది కారణం అంటే ఈ అబద్ధ క్రీస్తు శాంతింపు చేస్తూ ఉంటాడు. ఏం పర్వాలేదు, ఇది ప్రకృతి యొక్క విపత్తు వల్ల వచ్చింది, ఏం కాదులే, తప్పకుండా మనం ఇట్లా ధైర్యపరుస్తాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, నేను లాస్ట్ టైం వెళ్తే వాళ్ళు యేసు ప్రభు నమ్మరం, యేసు ప్రభుని యూదులు విశ్వసించడం, యేసు ప్రభుని యూదులు విశ్వసించనందువలన వారు కూడా ఎత్తపడరు. విశ్వసించిన యూదులు ఉన్నారు, వాళ్ళు ఎత్తపడతారు. యూదులు అంటే దేవుని బిడ్డలు, వాళ్ళు ప్రత్యేకమైన జనాంగం. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు యూదుల గురించి. కాబట్టి ఈ యూదులను దేవుడు ప్రత్యేకమైన దృష్టితో దేవుడు చూస్తాడు. వారు ఎత్తబడరు. వారు ఎత్తబడినప్పుడు అప్పుడు యూదులు అంత్యక్రీస్తుకి ఇద్దరికి మధ్య నిబంధన జరుగుతుంది. ఇశ్రాయేలీలు అంత్యక్రీస్తు నిబంధన చేస్తారు. అప్పుడు నేను చెప్పిన రాత్రి దేవాలయం కట్టబడిన తర్వాత యేసు ప్రభు వస్తాడు అని, యేసు ప్రభు సంఘం ఎత్తపడటం జరిగింది అని. ఈ దేవాలయంలో ప్రవేశించి అపవిత్రమైన పంది మాంసాన్ని అక్కడ వధిస్తాడు. అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు ఇతను క్రీస్తు కాదు, క్రీస్తు విరోధి అని. దేవుని బిడ్డలారా, అప్పుడు వారిని అబద్ధ క్రీస్తు హింసిస్తాడు. ఇదంతా జరగటానికి అంటే 7 సంవత్సరాల్లో ఏమేమి జరిగితే క్లుప్తంగా చెబుతున్నాను నేను. 7 సంవత్సరాల్లో ఏ కార్యాలు జరుగుతాయి అనేది నేను మీకు క్లుప్తంగా చెబుతున్నాను. ఇదంతా ఈ 7వ సంవత్సరం లాస్ట్లో ఈ మ్యాటర్ జరిగింది. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ఈ అబద్ధ క్రీస్తు యెరూషలేము దేవాలయంలో అపవిత్రమైన బలర్పించి వీళ్ళు గ్రహిస్తారో, యూదులు గ్రహిస్తారో, అప్పుడు వీరు పారిపోతారు అరణ్యంలోకి పారిపోతూ ఉండగా అప్పుడు ఒలీవ కొండ దగ్గరికి వెళ్తున్నప్పుడు 7 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు మరలా తన సంఘాన్ని వెంటబెట్టుకుని భూమి మీద పరిపాలించడానికి ఒలీవ కొండ మీదకి దిగి వస్తాడు. అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. 1000 ఏళ్ల పరిపాలన ఎందుకు జరుగుతుందంటే, మనుషులు పరిపాలిస్తే ఎలా ఉంటుంది, దేవుడు పరిపాలిస్తే ఎలా ఉంటుంది. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో అబద్ధ క్రీస్తుని సాతాన్ని బంధిస్తాడు, ఇంకా శిక్షించడు, బంధిస్తాడు. అంటే ఈ 1000 ఏళ్ల పరిపాలనలో సాతాను రావడానికి, సాతాన్ యొక్క యాక్టివిటీస్ ఈ భూమి మీద జరగకుండా మరి దేవుడు వాటిని ప్రత్యేకంగా బంధిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి నేను ఇదంతా చెప్పుకుంటే మళ్ళీ ఈ 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత మరలా సాతాను వస్తాడు, బయటకు వచ్చి చూడండి, విచిత్రం చెబుతున్నాను. 1000 ఏళ్ళు యేసు ప్రభు పరిపాలన అనుభవించి, యేసు ప్రభు పరిపాలన రుచి చూసిన తర్వాత సాతాను వచ్చిన తర్వాత మరలా మోసపోతారండి జనం, మరలా మోసపోతారు. చూసారా, అంత టెక్నికల్. సాతాను ఒక వ్యక్తిని మోసపరచడంలో చాలా తెలియగలిగిన వాడు. మరలా మోసం వచ్చినప్పుడు అప్పుడు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత తీర్పు జరుగుతుంది, ఫైనల్ తీర్పు. ఆ తీర్పు పరలోకంలోకి వెళ్ళవలసిన వాడు పరలోకం, నరకానికి వెళ్ళవలసిన వాడు నరకం. ఇది ప్రపంచంలో రేపు రాబోయే ఒక చరిత్ర. ఈ చరిత్రలో మీకు సంబంధించింది ఏంటంటే, 7 సంవత్సరాలు విడవబడకుండా మీరు జాగ్రత్త కాపాడుకోవాలి. మీరు ఒకవేళ వద్దులే ఫాస్ట్ గారు మేము విడవబడతామంటే మీ అకౌంట్ కొంచెం తొందరగా ఖర్చు పెట్టుకోండి. ఎందుకంటే మీ డబ్బు వాడి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది, మీ డబ్బు వాడి చేతులకు వెళ్ళిపోతుంది. అనవసరంగా వాడి చేతులారా మీకు కష్టపడింది వాడు అప్పగించాల్సి వచ్చింది. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా,
ఇది రాబోయే ప్రపంచంలో రాబోతున్న చరిత్ర. కాబట్టి దీన్ని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. చూడండి, అన్ని క్రమంగా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా యేసు ప్రభు చెప్పిన విషయాలు, ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది అన్నారు, ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. అదేవిధంగా మరి రేపు దేవాలయం కూడా తొలగించబడుతుంది, దానికి మెటీరియల్ రెడీగా ఉంది. యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఒక 100 సంవత్సరాల క్రితం ప్రకటన గ్రంథంలో ఇద్దరు సాక్షుల గురించి రాయబడింది. వాళ్ళిద్దరూ భూమి మీద తిరిగి లేవటం భూజనులందరూ కళ్ళారా చూస్తారని అన్నారు. నాకు అర్థం కాదు. ఎలా చూస్తారండి? ఎలా చూస్తారు? 100 సంవత్సరాల క్రితం ఈ ప్రశ్న వచ్చింది అనుకోండి. 100 సంవత్సరాల క్రితం ఇద్దరు సాక్షులు, 100 సంవత్సరాల క్రితం కూడా బైబిల్ ఉంది కదా, బైబిల్ చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం తీసారండి. 9వ వచనం దగ్గర చదవండి. ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకు సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఎవరంట? ఆయా వంశములు, ఆయా భాషలు మాట్లాడేవారు, జనములు అంటే అనేక దేశాలు. జనము అనే మాట బైబిల్లో ఉందంటే దేశం అని గుర్తుపెట్టుకోండి. జనములు సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఇతర ప్రవక్తలు భూనివాసులు బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించు ఉత్సహించు ఒకరినొకరు కట్నము పంపుకొందురు. అయితే ఆ 3 దినములన్నర వెంబట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారు పాదములు ఊరి నిలిచి వారిని చూసిన వారికి మిగులు భయం కలిగను. అప్పుడు ఇక్కడికి ఎక్కిన నేను పరలోకం గొప్ప స్వరం తమతో చెప్పుట వారు విని మేఘాలు పరలోకంలోకి ఆరోహణై. చూడండి, వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి అని. వారి శత్రువులు వారిని చూచిరి. చూసారండి, భూలోకం అంతా వారి శత్రువులు అయినప్పుడు ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు శవాలు తిరిగి పరలోకానికి ఆరోహణం అయినప్పుడు ఇండియాలో ఉన్నవాడు ఎలా చూస్తాడండి? లేకపోతే రష్యాలో ఉన్నవాడు ఎలా చూస్తాడండి? అప్పుడు అప్పుడు అర్థమైంది. టెలివిజన్ వ్యవస్థ గురించి బైబిల్ క్లోజ్ రాయడు. లేకపోతే 100 సంవత్సరాల గురించి టెలివిజన్ ఈ వాక్యానికి అర్థం ఏం చెప్పేవాళ్ళు? 100 సంవత్సరాల క్రితం టెలివిజన్ లేవు. అప్పుడు 100 సంవత్సరాల క్రితం ఇద్దరు ప్రవక్తలు పైకి వెళ్తున్నప్పుడు ప్రపంచం అంతా చూస్తారు. ఎలా చూస్తారు? టీవీల ద్వారా చూస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఇది చాలా ఈ టెలివిజన్ వ్యవస్థ అనేది చాలా అద్భుతమైన విషయం. ప్రపంచం అంతటికీ మనము సంబంధాలు పెంచుకునే ఒక అద్భుతమైన వ్యవస్థ. రేపు ఈ వ్యవస్థను ఎక్కువ అబద్ధ క్రీస్తు వాడుకోబోతున్నాడు. అబద్ధ క్రీస్తు అధికంగా ఈ వ్యవస్థను వాడుకోబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఎంత భయం, ఎంత జాగ్రత్త దీని గురించి మనం కలిగి ఉండాలి. ఖచ్చితంగా మనం ఎత్తబడాలి. విడవబడితే కొన్ని నిర్లక్ష్యాలు మనంతా పర్ఫెక్ట్గా ఉండింది, కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం ఉంది. ఈ కొంచెం నిర్లక్ష్యం వల్ల ఎంత పెద్ద ప్రమాణాన్ని మనం కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి నేను ఇంకా మీకు చెప్పబోయే విషయాలు ఏంటంటే, 7 సంఘాలకు దేవుడు కొన్ని హెచ్చరికలు ఇస్తాడు. ఎందుకు హెచ్చరికలు ఇస్తున్నానంటే, నువ్వు ఎత్తబడాలంటే ఈ హెచ్చరికలు ఫాలో కావాలి. ఒక్కసారి మీకు ఆ 7 సంఘాల హెచ్చరికలు కూడా మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. చాలా ప్రాముఖ్యం, చాలా ఇంపార్టెంట్ విషయాలు అవి. ఆ హెచ్చరికలు మనం గైకొనడం ద్వారా, సరిచేసుకోవడం ద్వారా రేపు మనము దేవుడు రాకడలో ఎత్తబడటానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చాడు. దేవుడిని తెలుసుకునే అవకాశం ఇచ్చాడు. దేవుడిని తెలుసుకునే అవకాశం మీరు గ్రహించడమే కాకుండా మీరు అనేక మందిని దేవుని వైపు నడిపించవలసిన బాధ్యత మీకు ఉంది. అంతేగాని మీరు ఇంకా నిర్లక్ష్యం కలిగి ఇంకా నిర్లక్ష్యంతో మీ భక్తి విషయంలో ఫెయిల్ అయిపోతే రాబోయే కాలం చాలా ప్రమాదకరంగా ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది. మీ జ్ఞానానికి అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. మీ యొక్క ప్లాన్లు చూడండి. నరకం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. నరకంలో మీ ఫ్యామిలీ, ఉదాహరణకు
మీ ఫ్యామిలీ నరకానికి వెళ్ళింది అనుకోండి, మీ ఫ్యామిలీ వెళ్ళదు, పిల్లలు వెళ్ళరు. ఒక మాట చెబుతున్నాను, పిల్లలు మాత్రం నరకానికి వెళ్ళరు. వెళ్తే మీ ఇద్దరు వెళ్తారేమో, పెద్దోళ్ళు ఇద్దరు వెళ్తారేమో, అంతేగాని పిల్లలు నరకానికి వెళ్ళే పరిస్థితిలో వెళ్ళరు. కానీ మరి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దాకా ఉదయాన్నే ఏమండి టీ తీసుకొని నేను భార్య ఇచ్చింది, ఆ టీ తీసుకొని భర్త చదువుతాడు, కానీ అక్కడ లోన్లీనెస్, నువ్వు టీ తాగేవా, మంచి తాగేవా అనేవాడు లేరండి. ఆ ఛాన్సే ఉండదు అక్కడ. ఎందుకంటే అమ్మ పిల్లలంటే ఏమండి, ఓకే, పిల్లలంటే పాపం చేయని ఏజ్. పాపం అంటే గ్రహింపు లేని వయసు. టీనేజ్ లోపే కాదు, నేను కూడా అదే అనుకుంటున్నాను, నా అభిప్రాయం అది. టీనేజ్ లోపే కావచ్చు. టీనేజ్ అంటే పాపం స్టార్ట్ అవుతుందని ఆ ఏజ్ లో నుంచి పాపం స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అక్కడ నాకు ఎందుకండి తెలియని వయసు అనుకోవచ్చు బ్రదర్, అవేర్నెస్ లేదు, ఏది పాపం ఏది జ్ఞానం లేని వయసు అది. కాబట్టి ఇది కూడా కాదు, చిన్నప్పుడు కొంచెం ఈష అది వచ్చినా కూడా ఇంత పాపం. కొంచెం మనకి నాలెడ్జ్ వచ్చినా అదే నేను చెబుతున్నా కదా, పాపం అంటే ఏంటి, ఇది చేస్తే పాపం అనేది తెలియని వయసు అది, అర్థమేనండి. సో కాబట్టి వాళ్ళెటు మీతో ఉండరు, ఉంటే మీరే ఇక అందులో వెళ్ళిపోతారు. కానీ లోన్లీనెస్ నరకంలో చూడండి, ఈ ఫ్రిజులు వాటర్ ఉండే ఆయనకి, అబ్రహాంకి. కానీ అక్కడ తండ్రివైన అబ్రహాం ఆ లాజరు ఏలు కొనను, నా నాలుకను చల్లార్చు, జస్ట్ ఒక్క డ్రాప్ కోసం ఎంత కన్నీరు కాస్తున్నాడు, ఎంత కేకలేస్తున్నాడు అంటే ఒక్క డ్రాప్ కోసం. కాబట్టి అది నరకం పరిస్థితి. అంటే ఈ చెప్పి మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కానీ వాస్తవం మీకు తెలియాలి. నిజానికి నేను మొన్నే చెప్పాను, మన కోసం నరకం ఏర్పాటు చేసింది, మన కోసం కాదు. అపవాది మనలో ఉండటం ద్వారా అపవాది వాడి దూతల కోసం నరకం ఏర్పాటు చేశాడు దేవుడు. కానీ మనం అపవాదికి లోపడటం ద్వారా మరి దేవుడు మనల్ని ఆ ప్రదేశానికి పంపించాల్సి వచ్చింది. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. మరి మన జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది వెనక్కి వెళ్ళిపోతారు. నిర్లక్ష్యం వల్ల చూడండి, ఇస్కరియోతు యోధ, నేను అడగొచ్చున్నాను, ఇస్కరియోతు యోధ ఎక్కడికి వెళ్తాడు అని. ఖచ్చితంగా నేను చెబుతాను, అతను నరకానికి వెళ్తాడు. ఎంత కష్టపడ్డాడండి, దేవుడు అంటే తెలుసు. చచ్చిపోయిన లేకపోతే చూసినాడు, 5 రొట్టెలు 2 చేపలు వీళ్ళు కూడా పంచిపెట్టినాడు, మిగిలి ఉంటే వీళ్ళు కూడా తినొచ్చు, దెయ్యాలు వెళ్ళగొట్టే పవర్ వచ్చింది. ఎంత జరిగిన వ్యక్తి వెనక్కి వెళ్ళిపోయాడు. చూసారు, వెనక్కి వెళ్తాం చాలా ప్రమాదకరమైన వ్యక్తి. వెనక్కి వెళ్తాం వల్ల అతని లైఫ్ భూలోకంలో నాకు అనుభవించాడు, భూలోకంలో బాధాకరమైన పరిస్థితి అనుభవించాడు. అతడు తన ఫ్యామిలీ చూడండి, అతని ఫ్యామిలీ ఏమైపోయింది, అతని కుటుంబ వ్యవస్థ. ఒక మాట చెబుతున్నానండి, మీరు కనుక త్రోవ తప్పిపోతే వాటి మీ ఫ్యామిలీ మీద ఆ ప్రభావం పడుతుంది. ప్రతి ఫ్యామిలీ అంటే బాధ్యత లేని చాలా మంది ఉంటారు, వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. కానీ మీరందరూ కూడా ఎంతో బాధ్యత కలిగి ఉన్నారు ఫ్యామిలీ అంటే. ఆ ఫ్యామిలీ పట్ల మీరు జాగ్రత్త కలిగి ఉండాలంటే, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించడం అని యెహోషువ ఎలా చెప్పాడో మీ కుటుంబంతో సహా దేవుని సన్నిధిలో ఉంటే చాలా బాగుంటుందండి. అది ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి దేవుడు వెళ్ళారా, మరి దేవుడు పరలోకంలో కూడా తీర్పు జరుగుతుంది. నేను రాత్రి చెప్పాను కదా, స్టెప్పులు పోయి ఆ స్టెప్పుల్లో మీరు ఏ స్టెప్ ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు. మరి ఆ స్టెప్పుల్లో కూడా మంచి ఉన్నత స్టెప్ కోసం నేను ప్రయత్నం చేయాలి, నేను ప్రయాసపడాలి అనేది ఎక్కడున్నా దాన్ని బట్టి వస్తుంది. ఇదంతా ఒకెత్తు. కానీ ఒకవేళ రేపే మనం చనిపోయాం అనుకోండి, యేసుప్రభు రాకపోతే ఎంత పట్టుకోలేదు అప్పుడు జరుగుతుంది. ఒకవేళ కనుక మనం చనిపోతే ఈ పరిస్థితి ఏంటి, ఈ చనిపోయిన పరిస్థితి ఏంటి, దేని బట్టి తీర్పు తీస్తాడు అనేది మీరు అనొచ్చు. యేసుప్రభు జెరూసలేం దేవాలయం కట్టాలంటే 2 రోజులను పట్టింది కదండి, లేదా 2 నెలలను పట్టింది కదా, ఈలో కొంచెం సెట్ చేసుకుంటాలే అని మరి మనం దిగజారుతారండి, దిగజారి మాట్లాడతారు అనమాట. నేను ఒకసారి బస్సు కోసం ఉన్నా, నేను బస్సు కోసం ఏర్పడితే బస్సుకు వచ్చే లోపుగా టీకి వచ్చామంటే ఈ వాక్యం అని చెప్పొచ్చు అని, అమ్మ యేసుప్రభు నమ్ముకున్నావా అన్న, నమ్ముకున్నాను అయ్యాను.
చర్చికి వెళ్తున్నాం అమ్మా, అదే కుదరట్లేదయ్యా అంది. వెళ్ళమ్మా చర్చికి కంపల్సరీగా వెళ్ళాలి, 4 మండే కట్టెలు నీళ్ళు పొయ్యిలో ఉంటే నీళ్ళు తొందరగా కాగుతాయి కదా, అదే ఒకే కట్టె నాకు ఎప్పుడుకో కాగుతాయి కదా అని నేను చర్చి గురించి చెప్పాను. 4 కట్టెలు చర్చిలో ఉంటారు మండే వ్యక్తులు, అందువల్ల వాళ్ళు కలిసి ప్రార్థన చేయడం వల్ల నీకు జవాబు త్వరగా వస్తుంది. అదే నువ్వు ఒక్కదానివే కాలుస్తున్నావు అనుకో, ఎప్పుడుకో అవుతాయి కదా నీళ్ళు ఒక కట్టి పెట్టా అంటే ఆమె అంటుంది పర్లేదు ఎప్పటికైనా అవుతుందిగా. పర్లేదు కదా ఎప్పటికైనా అవుతుంది కదా అంటే తెగించిన వాళ్ళకి ఏం చెబుతామండి. కాబట్టి మీరు కూడా ఆ విధంగా తెగించుకోకుండా అది చూసుకోండి, ఆ విధంగా మీరు తెగించుకోకుండా పర్లేదు ఇంకా 4 రోజులు టైం ఉంది కదా, 5 రోజులు టైం ఉంది కదా, ఎప్పుడు జరిగింది తెలియదు కదా, ఎప్పుడు జరిగింది తెలియదు. కానీ ఈ లోపుగా మన మరణం దగ్గరికి వచ్చిందనుకోండి, మనకు తెలియదు. మీకు మరణ విషయంలో మీకు గ్యారంటీ చెప్పలేదు, నేను బైబిల్ కూడా గ్యారంటీ చెప్పలేదు, ఎప్పుడు వచ్చిందో గ్యారంటీ చెప్పలేదు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి మరణం కనుక వస్తే ఏం జరిగిద్దో ఆఫ్టర్ బ్రేక్ బ్రేక్ తర్వాత చూడండి. కాబట్టి మరి ఏం జరిగిందో ఒకసారి మీరు అక్కడ కాఫీ తాగిరండి, తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. దేవుడి తన వాక్యం దీవించిన ఓకే.